శ్రీ గోపరాజు సీతారామారావు గారి సామాజిక సమీక్షా స్రవంతి మన గురించి 18వ భాగం. ఇక నుండి కొన్ని సంక్షిప్తమైన విషయాల గురించి మాట్లాడబోతున్నాను. ఇందులో మొదటిగా దేవుడు, భక్తులు. అంటే దేవుడు ఉన్నాడా లేడా అన్నది మన సమస్య కానే కాదు. దేవుడు లేక దైవభావం మానవ జాతి స్వభావాన్ని ఏ మేరకు ప్రభావితం చేసింది అనేదే మన పాయింట్. దేవుడున్నాడని నమ్మే ఆస్తికుల్లో అనేక మతములున్నవి. ప్రతి మతంలోనూ అనేక కులములు ఉన్నవి. ప్రతి కులమునకు అనేక కులదేవతలున్నారు. అనేక పవిత్ర గ్రంథాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, రామాయణ, భారత, భాగవతాలు, భగవద్గీత, పురాణాలు, ఖురాన్, బైబిల్ వగైరాలన్నీ దేవుడున్నాడని ప్రబోధించేవే. పాపపుణ్యములు, స్వర్గ నరకములు, పూర్వజన్మ పునర్జన్మలు వగైరాలు దేవునితో అనుసంధానమైనవే. భక్తి, ముక్తి, రక్తి మోక్షానికి మెట్లని, కామి కానివాడు మోక్షకామి కాడు అని అంటారు. ఇక్కడ కామి అనగా స్త్రీవాంఛకు సంబంధించిన కామం కాదు. కామించడం అనగా పరిపూర్ణ నమ్మకంతో భగవంతుణ్ణి ఆరాధించటం అని గ్రహించాలి. మరో వాదం ఉంది. స్త్రీ పురుషులు విడివిడిగా అరసున్నారని, అంచేత వారిరువురు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి మనసా వాచా కర్మణ కలిసిమెలిసి జీవిస్తేనే మానవ జన్మ పరిపూర్ణమవుతుందని, అటువంటి పరిపూర్ణ మానవులకే మోక్షసిద్ధి కలుగుతుందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు దేవుడు లేడని బలంగా వాదించే నాస్తికవాదులు, హేతువాదులు, భౌతికవాదులు చాలామంది ఉన్నారు. వారు సంధించే అనేక ప్రశ్నలకి ఆస్తికులు జవాబు చెప్పలేని పరిస్థితి ఉంది. దేవుడొక్కడే అంటూనే అనేక మంది దేవుళ్ళని, అనేక మత గ్రంథాలని ఎందుకు సృష్టించారు? సర్వ ప్రపంచాన్ని సృష్టించిన శక్తివంతుడైన దేవుడి గుళ్ళకి రోజు తాళాలు ఎందుకు వేస్తున్నారు? దేవాలయాల్లో దొంగతనాలు జరుగుతుంటే తన సంపదని దేవుడు ఎందుకు కాపాడుకోలేకపోతున్నాడు? వగైరా ప్రశ్నలకి ఆస్తికులు చెప్పే జవాబులు అంత సంతృప్తికరంగా ఉండవు. ఈ ఆధునిక నాగరిక సమాజంలో ఆలోచనాపరులు మరో అడుగు ముందుకు వేశారు. దేవుడు లేడనే భావం వచ్చేలా దేవుడు ఉంటే బాగుండేది అంటూ నర్మగర్భంగా వ్యంగ్య బాణాలు వదులుతున్నారు. శ్రీరాముడు సముద్రం మీద వారధి కట్టాడు అంటే ఆయన ఏ ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు అని అడుగుతున్నారు. శ్రీరాముడు ఉడత భక్తికి మెచ్చి సుఖంగా జీవించు అని ఆశీర్వదిస్తూ ప్రేమగా దాని వీపు మీద 3 వేళ్లతో నిమిరాడని, ఇప్పటికీ ఉడత జాతి వీపు మీద ఆ గీతలున్నాయని చెబితే, ఓ మేధావి, శ్రీరాముడు ఆ గీతలేవో సీత వీపు మీద గీసి ఉండొచ్చు కదా, ఆమెకు కష్టాలు కన్నీళ్లు తప్పేవి కదా అన్నాడు. నేటి యువతరం ఆలోచన విధానం మరీ దూకుడుగా ఉంది. టీవీలో సుందరకాండ పారాయణ రసవత్తరంగా సాగుతుండగా, హనుమంతుడు లంకానగరంలో సీత జాడ కోసం పరిపరి విధాలుగా ప్రయత్నిస్తుండగా, అది వింటున్న 4 ఏళ్ల కుర్రాడు విసుగ్గా, సీతాదేవికి సెల్ ఫోన్ లేదా అని అడిగాడు. మరి సీత దగ్గర ఓ సెల్ ఫోన్ ఉంటే తను ఎక్కడ ఉన్నది SMS ద్వారా శ్రీరాముడికి తెలియజేసేదని, హనుమంతుడికి ఈ తిప్పలు తప్పేవని వాడి ఆలోచన. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చాతుర్వర్ణాల్ని తానే సృష్టించినట్టు చెబితే, నాస్తికవాదులు మరి పంచముల్ని ఏ వంచకుడు సృష్టించాడని అడుగుతున్నారు. మునిపత్నులతో కామసాగరంలో తేలియాడిన పశుపతి
తులసిని వంచించి ఆమె శీలాన్ని చెరిచిన లక్ష్మీపతి, అహల్యను బొట్టలో వేసిన స్వర్గాధిపతి, వీళ్ళందరూ దేవుళ్ళు ఎలా అయ్యారని, మానవులకే గాని దేవుళ్ళకి వావి వరుసలు అక్కర్లేదా అని ప్రశ్నిస్తున్నారు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడన్న నిజాన్ని దాచి గాంధారిని మోసగించి పెళ్లి చేశారట. ఆమె ఆ విషయం అత్తవారింటి కాపురానికి పెడుతుండగా దారిలో చెలికత్తెలు రహస్యంగా చెప్పుకుంటుండగా విని తెలుసుకుందట. దాంతో ఆమె ప్రతీకార వాంఛతో వ్యూహాత్మకంగా ఆలోచించి అత్తవారింటికి వెళ్ళగానే నా భర్త చూడలేని ఈ లోకాన్ని నేను కూడా చూడను అవటా అని కళ్ళకు గంతలు కట్టుకుందట. దాంతో దుర్యోధనాదులు తల్లి ప్రేమకు పెంపకానికి దూరమై దుర్మదాంధులయ్యారట. ఈ విషయాన్ని పసిగట్టిన ధృతరాష్ట్రుడు కౌరవుల మరణానంతరం పుత్రశోకంతో, గాంధారి, నీ పగ చల్లారిందా? నేను గుడ్డివాణ్ణన్న విషయం నీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు ప్రతీకారం తీర్చుకుంటావా? నా వంశాన్నే దుంపనాశనం చేశావా అన్నాడని ఓ ప్రముఖ రచయిత్రి తన గ్రంథంలో విశ్లేషించారు. సరే, ఇక కుంతీదేవి కర్ణుడికి జన్మనివ్వడం గురించి, ద్రౌపది పాండవుల 5గురికి భర్త అవ్వడం గురించి ఉన్న విమర్శలు అందరికీ తెలిసినవి. అయితే మనం పరమ పవిత్ర గ్రంథాలుగా భావించే వాటిని విమర్శించాలనో, లేక సదరు గ్రంథాల్ని త్రికరణశుద్ధిగా నమ్మి ఆరాధించే కోటాను కోట్ల మంది మనోభావాల్ని కించపరచాలనో మన ఉద్దేశ్యం కానే కాదని మనవి చేస్తున్నా. పవిత్ర గ్రంథాల రూపంలో మానవజాతి శ్రేయస్సు కోరి రూపొందించిన సంస్కృతి, శాస్త్ర సాంప్రదాయాలు, నాగరికతల గురించి నేటి మనుషులు ఏ విధంగా ఆలోచిస్తున్నారో, మానవ స్వభావం ఏ విధంగా మారుతున్నదో చెప్పడమే మన ఉద్దేశ్యం. అలాగే కొన్ని దశాబ్దాల పాటు నాస్తికవాదాన్ని బలంగా సమర్థించి వార్ధక్యంలో ఏదో మానవాతీత శక్తి ఉంది అంటూ ఆశ్రమవాసం చేసిన వారు ఉన్నారు. జననం అంటే రసాయనిక సమ్మేళనం, కెమికల్ కంపోజిషన్ అని, మరణం అంటే రసాయనిక వియోగం, కెమికల్ డికంపోజిషన్ అని చదువుకున్నారు డాక్టర్లు. కానీ వారు కూడా ఓ రోగి అవసాన దశలో ఉండగా మేం చెయ్యవలసిందంతా చేశాం, ఇహ దేవుడే కాపాడాలి అంటున్నారు. ఈ మధ్య విజ్ఞాన శాస్త్రవేత్తలు దైవకణాన్ని కనిపెట్టారు. అంటే దేవుణ్ణి కనిపెట్టారని కాదు, భూమి మీద జీవరాశులు పుట్టడానికి ప్రాణ ప్రతిష్టకి సంబంధించిన ముఖ్యమైన మూలకణాన్ని కనిపెట్టారు. దానికి దైవకణం అని పేరు పెట్టారు. వారిపై కూడా దైవ ప్రభావం ఉందా? ఏతావాతా చెప్పొచ్చేది ఏమిటంటే, అధిక శాతం మంది దేవుడున్నాడని నమ్ముతున్నారు. దైవ నిర్ణయాలుగా పేర్కొన్న కట్టుబాట్లను, శాస్త్ర సాంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. కాకపోతే జీవన విధానంలో కాలానుగుణంగా వచ్చిన అనేక మార్పుల వల్ల దైవభావము, దైవ గ్రంథాలు, కట్టుబాట్లు, శాస్త్ర సాంప్రదాయాలు, సంస్కృతి వగైరాలు ప్రశ్నింపబడుతున్నాయి. కాలదోషం పట్టిన కట్టుబాట్లు కనుమరుగవుతున్నాయి. వేదవాక్కులు, శిలాశాసనాలు చెడిగిపోతున్నాయి. ఉదాహరణకి, నా స్త్రీ స్వాతంత్రమర్హతి అనగా స్త్రీ స్వాతంత్ర్యానికి అర్హురాలు కాదు అని అర్థం. మరి ఆ మాట ఈవేళ చెల్లుబాటు కాదు. కాలానుగుణంగా వచ్చే మార్పులు సమాజాన్ని సుడిగాలిలా చుట్టేసి సునామీలా ముంచెత్తినప్పుడు కాలదోషం పట్టిన చెల్లుబాటు కాని శాసనాలు మాత్రమే కాదు, మానవ సంస్కృతిని చాటి చెప్పే గొప్ప గొప్ప సాంప్రదాయాలు కూడా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతాయి. అది అనివార్యమే అయినా మన నాగరికత ఔన్నత్యాన్ని చాటి చెప్పే గొప్ప గొప్ప సాంప్రదాయాల్ని పునరుద్ధరించుకొని పాటించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. అవునా కాదా? అవును, అవును.
అవును, సశేషం, స్వస్తి.